దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మిరియాలు కూడా ఫస్ట్ డే దేవునికి మహిమకరంగా చక్కటి ఆత్మీయ ఆరాధన వర్తమానం జీవితాల మార్పు ఎంతో ఘనంగా జరిగించాడు. ఈరోజు మిరియాలు కూడా రాజీవ్ గాంధీ స్టేడియం రెండో రోజు ప్రార్థన చేయండి. మరి 12, 13, 14 బెల్లంపల్లి మీటింగ్స్ కూడా ఎక్కడి నుంచైనా ప్రిపేర్ అయ్యి 3 దినాలు అక్కడ గడపడానికి రండి. చక్కటి ఉజ్జీవాన్ని పొందుతారు. కుటుంబాలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారు, మీ ఇల్లు ఎలా ఉంది, మీ బిడ్డలు ఎలా ఉన్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అమ్మ మేము చెప్పుకోలేని సమస్యలతో ఎక్కడ మీకు ఏదున్నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. విమోచనకర్త, విడిపిస్తాడు ఆయన. ఏ రోజైనా నిన్ను లేదు పో అంటాడా? అనడండి. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికర స్వరూపుడు. మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి. క్రీస్తు దగ్గర రండి. మీరు ప్రేమతో ఆయన్ని హత్తుకోండి. మీకున్న ప్రతి కాడి విరగొట్టబడి మిమ్మల్ని ఉన్నతంగా లేవనెత్తే దేవుడు. రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు, ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు మీ జీవితాలను అర్పించండి. నిత్య జీవం పరలోకం ఉంటుంది. ఈరోజు ఒక్కటే మాట చదువుతున్నాను. చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం అద్భుతమైన మాట 3వ వచనం. యెహోవా ఈలాగ సెలవిస్తున్నాడు. ఏమని? మీరు ఊరకేమబడుతారు కదా, రోకలేకే మీరు విమోచింపబడుతారు. మీరు ఉట్టిగినదయ్యారు కదా, తప్పకుండా దేవుడు మనల్ని విమోచిస్తాడట. మీరు విమోచించబడతారు. అప్పుల బాధ నుండి, ఆర్థిక పరిస్థితి, రూకలిచ్చి, ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన సంపాద్యం ఇచ్చి, ఆయన సమస్తం ఇచ్చి నీకు ఆల్రెడీ ఆయన ఇచ్చేశాడు జీవితాన్ని, జీవాన్ని, సమస్తాన్ని. ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న మాట ఏంటి తెలుసా? ఏ విషయంలో నువ్వు అమ్మబడి అంటే బలహీనమైన పరిస్థితులు, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా లేనివి మీద పడి ఎందులో నువ్వు కూరుకుపోయావు, నీకు విమోచన ఈరోజే. నీవు విమోచింపబడదు. వాగ్దానం ఈరోజే. నీ పరిస్థితి కోర్టు కేసా ఈరోజే, అప్పుల బాధ సంథింగ్ ఈరోజే, ఏదో ఒక కార్యం ఈరోజే. నువ్వు గమ్ము నుండి అంతే నువ్వు విమోచింపబడతావు. అంటే అది రోగము నుండి. ఈరోజు రోగమా? నీకు ఈరోజు నార్మల్ రిపోర్ట్. ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నావా? అద్భుతమైన స్వస్థత. డాక్టర్ చెప్తారు ఏం కాదు పో అని. నీకు ఎందులో ఉన్నా కోర్టు కేసా కొట్టివేయబడబోతుంది. ఈరోజు నాకు విమోచన అని రాసి పెట్టుకో. బాగా ప్రేయర్ చేయి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ప్రార్థన చేయండి. పాపం నుండి, శాపం నుండి నీ కుటుంబం కూడా రక్షణ కార్యం, విమోచన జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి వారిని విమోచించు. పాప, శాప, బంధకాలు, కోర్టు కేసులు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్ళు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, గర్భఫలం లేమి, రకరకాల జబ్బుల నుండి విమోచన, నార్మల్ రిపోర్ట్స్. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచి నాయన. ఎవరికి డబ్బు చిక్కుబడారు డబ్బు తీసుకుని నిద్ర పట్టొద్దు నాయన, ఇచ్చేసేయాలి. మీడియేటర్ ఉండి నాయన